హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే క్రియేషన్స్. ఈరోజు నేను మీకు కమాండ్ ప్రాంప్ట్లో సిడి అనే కమాండ్ వాటి యొక్క యూజర్స్ గురించి చెప్పబోతున్నాను. అవి ఎలాగో చూద్దామా. స్టార్ట్ బటన్ని ప్రెస్ చేసి సెర్చ్లో సిఎండి అని టైప్ చేయండి. సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ అని అర్థం. దాని తర్వాత ఎంటర్ ప్రెస్ చేయగానే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్లో డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. సి డ్రైవ్లో యూజర్స్లో ఉన్న యూజర్ అకౌంట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం సి డ్రైవ్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం సి డ్రైవ్లోకి వచ్చేసాం. సి డ్రైవ్లో ఒకసారి గ్రాఫికల్గా ఏమున్నాయో చూద్దాం. మై కంప్యూటర్ ఓపెన్ చేసి సిలోకి వెళ్ళాను. దాని తర్వాత యూజర్స్లోకి వెళ్ళాలంటే ఇంత ప్రాసెస్ జరగాలి. అదే ఇప్పుడు మనం కమాండ్స్ ద్వారా చూద్దాం. ఆల్రెడీ మనం సి డ్రైవ్లో ఉన్నాము. యూజర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి అంటే సిడి అని టైప్ చేయాలి. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ అని అర్థం. సిడి టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూజర్స్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో మనం ఉన్నాం. అలా ఎలాంటి ఫోల్డర్ కావాలన్నా ఓపెన్ చేసుకోవచ్చు. అటైతే సి డ్రైవ్లో ఆ ఫోల్డర్స్ అనేవి ఉండాలి. అంటే ఇప్పుడు విండోస్, యూజర్స్, ప్రోగ్రామ్ ఫైల్స్, ఎస్కే అలా ఎన్ని ఫోల్డర్స్ ఉంటే ఆ ఫోల్డర్స్ మటుకే మనం సిడి అనే కమాండ్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. అలా సిడి అనే కమాండ్ ద్వారా యూజ్ చేసి ప్రతి ఒక్క ఫోల్డర్ని కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు యూజర్స్ నుంచి సి డ్రైవ్లోకి ఎలా రావాలో నేర్పిస్తాను. సిడి అని టైప్ చేసి / ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సి డ్రైవ్లోకి వచ్చేస్తాం. అదే ఇప్పుడు 2-3 ఫోల్డర్స్లో ఉంటే ఒకేసారి సి డ్రైవ్లోకి ఎలా రావాలో నేను నేర్పిస్తాను. ఇప్పుడు నేను సిడి అని టైప్ చేసి విండోస్లోకి వెళ్తున్నాను. విండోస్ అనే ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ సిడి అని టైప్ చేసి యాడిన్స్ అనే ఫోల్డర్లోకి వెళ్తాను. ఇప్పుడు ఒకేసారి సి డ్రైవ్లోకి ఎలా రావాలో చెప్తాను. సిడి / అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సి డ్రైవ్లోకి వచ్చేస్తాను. అదే ఇప్పుడు యాడిన్స్ నుంచి విండోస్లోకి ఒక్కటే రావాలి అంటే ఇప్పుడు ఆ కమాండ్ కూడా మీకు చెప్తాను. మళ్ళీ సిడి అని టైప్ చేసి విండోస్లోకి వెళ్తున్నాను. మళ్ళీ సిడి అని టైప్ చేసి యాడిన్స్లోకి వెళ్ళాను. ఇప్పుడు యాడిన్స్లో నుంచి విండోస్లోకి ఒక్కటే రావాలి అంటే సిడి అని టైప్ చేసి / ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే విండోస్లోకి ఒక్కటే వస్తాం. మళ్ళీ సిడి అని ప్రెస్ చేసి / ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయగానే సి డ్రైవ్లోకి వచ్చేసి అంటే ఒక్కొక్క ఫోల్డర్ మట్టుకే బ్యాక్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్?